తనువు మనసు రెండు కూడా పరిశుద్ధమవుతాయి స్నానంతో. బాల్య వ్యవస్థలోనే నియమితమయ్యే సమయంలో స్నానం చేసే అలవాటు చాలా మంచిది. నా ఉదరంలో ఆకలి క్రమంగా పెరుగుతూ వస్తుంది. అమ్మ చెప్పింది స్నానం చేయక తప్పదని, కనుక స్నానం చేయవలసిందే. అయినా ఈ ఏర్పాట్లకు ఎందుకింత ఆలస్యం చేస్తున్నారు? ఈ ఔషధాలు కలిసిన నీటితో స్నానం చేయడం వలన పార్వతీ పుత్రుడి శరీరం మరింత కాంతివంతంగా మారుతుంది. పుత్ర, నేను నీకు తల్లిని. నీకు పరిశుభ్రత, ఆరోగ్య రక్షణల గురించి తెలియజేయడం నా బాధ్యత. నిన్ను సంస్కారవంతుడిగా చేయడం కూడా నా బాధ్యతే. రా పుత్ర, ఏర్పాట్లు పూర్తయ్యాయి. పద, స్నానం చేద్దువు గాని. ఏంటి, నేనిప్పుడు ఈ నీటి కొలనులోకి ప్రవేశించక తప్పదా? శ్రీ గణనాథుని దివ్య చరితాన్ని తెలిపే గొప్ప దృశ్య కావ్యం జయ గణేశ.